అందరికీ నమస్తే. ఈరోజు మనం పానకాల స్వామి గురించి చెప్పుకుందామండి. పానకాల స్వామి అంటే ఎవరండి? ఇక్కడ మంగళగిరి దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి కదండి. ఆయన్ని ఎందుకు పానకాల స్వామి అంటామండి? ఆయన ఎప్పుడూ కూడా చాలా ఉగ్రంగా ఉంటారు కదండి. ఆయన చల్లబరచడానికి అని చెప్పేసి పానకం ఎక్కువ పోస్తారంటండి. అంటే పానకం అంటే ఎక్కువ తాగుతారు కాబట్టి ఆయన్ని పానకాల స్వామి అంటాం అన్నమాట. ఎవరు ఎంత ఇచ్చినా కూడా చక్కగా తాగుతారండి. అంటే అన్‌లిమిటెడ్ అంటండి పానకం ఎంత ఇస్తున్నాము అనేసి. ఇంకోటేంటంటేనండి, పానకం ఎవ్వరైనా కూడా అక్కడికెళ్ళి చక్కగా స్వామికి నైవేద్యం అంటే ఏంటండి పానకం. ఆయనకి పానకం పోస్తారు గదండీ! నిజంగానండి ఇక్కడ చాలా ఆశ్చర్యం ఏంటంటే స్వామి ఉన్నాడు అని చెప్పడానికి ఇదో నిదర్శనం అండి. ఏంటంటే మనం పానకము ఎవ్వరైనానండి చిన్న బింది పానకం తీసుకొని పోస్తారు గదా! చక్కగా అక్కడ ఒక శంకుతోటి ఆ పంతులు గారు పానకం పోస్తారనమాట. ఇంకా చాలు అనేసి ఆ పానకం తాగేటప్పుడు ఆ గుటక కూడా ఏసినట్టు సౌండ్ వస్తుందండి. ఆ గుటక వేయటం, ఆ తర్వాత ఇంకా నాకు చాలు అని చెప్పేసి ఆ పానకాన్ని వదిలేయటం అనేది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది గదండీ! ఇంకోటేంటంటేనండి చాలా ఆశ్చర్యకరమైంది ఏంటంటే, బెల్లం ఉన్న చోట కంపల్సరీ అంటే బెల్లం అంటే పానకం చేస్తారు గదండీ! అక్కడ ఎంతైనా ఆ పానకం పడింది అంటే మన ఇంట్లో చిన్నగా ఎక్కడన్నా చీమలు ఎక్కడో చోట ఈగలు వచ్చేస్తూ ఉంటాయి గదండీ! కానీ అక్కడ అంత ఆహ్, ఈ అంత ఇదిగా జరుగుతుందండి. అక్కడ ఒక చీమ గానీ, ఒక ఈగ గానీ ఏముండవండి. ఏంటంటే స్వామి ఉన్నాడు అనేసి నిదర్శనం అండి. ఇంకోటేంటంటేనండి, స్వామి దర్శనం అయిపోయిన తర్వాత పైన అమ్మవారుంటారండి. నిజంగా ఇక్కడ చాలా ఆశ్చర్యకరం అండి. ఆ అమ్మవారి దగ్గర ఒక చిన్న ప్రమిదలో కుంకుమ పోసి పెడతారండి. కానీ ఎప్పుడు చూసినానండి ఆ కుంకుమ అయిపోయినట్టు అనిపిస్తుందనమాట. అంటే నాకొకసారి ఎవరో చెప్పారనమాట. ఆ కుంకుమ ఎప్పుడూ అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ మనం ఇలా పెట్టుకుంటే మాత్రం ఉంటుంది అని చెప్పారనమాట. నేను నిజంగా అంటే ఈసారి అయిపోయిందేమోలే అనుకున్నానండి. కానీ ఎన్ని సార్లు చూసినా కూడా అది కొంచెము లేనట్టే అనిపిస్తుందనమాట. ఏంటంటేనండి అది ఎంత తీసినా కూడా తరగదంటండి. ఇంకోటి అక్కడ చక్కగా విష్ణుమూర్తి, అమ్మవారి పాదాలు పడుతూ ఉంటారండి. స్వామికి చక్కగా పాదాలు పడతారనమాట అమ్మవారు. అయితే ఏంటో తెలుసా అండి, మోకాళ్ళ నొప్పులు ఎవరికైనా ఉంటేనంటండి స్వామి కాళ్ళు పడితే కాళ్ళు నొప్పులు తగ్గుతాయంటండి నిజంగా. చాలామంది అక్కడ పట్టుకుని ఇలా ఒత్తుతారనమాట స్వామి కాళ్ళు. నిజంగానండి స్వామి ఉన్నాడు అనటానికి ఇక్కడ నిదర్శనంగా చెప్పుకోవచ్చండి. నిజంగా ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండండి, సబ్స్క్రైబ్ చేయండండి తప్పకుండా. థ్యాంక్ యూ. మళ్ళీ ఈ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ. మీ రజని.